హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అఖిల అనే ఒక అమ్మాయిను గత 8 సంవత్సరాల నుంచి కూడా ప్రేమిస్తానన్న పేరుతో ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేశాడు. ఆ విషయం తట్టుకోలేక అమ్మాయి గత 2 రోజుల క్రితం అమ్మాయి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. అసలు ఎన్న ఏళ్ల నుంచి కూడా వీళ్ళ ప్రేమాయణం సాగుతుంది. పెద్దల అంగీకారం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. అవన్నీ నిజమా కాదా, ఏం వాస్తవాలు బయటకి వస్తాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంఘటన చోటు చేసుకుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. సో అమ్మాయి అది తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుని అయితే చనిపోయింది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. అంటే బయటకు వచ్చిన కథనం ఏంటంటే, ఇంతకుముందు అబ్బాయిని వీళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు, పెళ్ళికి కూడా అంగీకరించారు. దాని తర్వాతే అమ్మాయి రిలేషన్లో ఉందని చెప్పేసి ఇప్పటివరకు బయట ఈ వార్త బాగా సెన్సేషనల్ అవుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళ బ్రదర్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ బ్రదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అంటే లాస్ట్ టైం అఖిల గారు మీతో ఎప్పుడు మాట్లాడారు? ఆ రోజు ఈవినింగే 5 o'clock మాట్లాడాను. 5 o'clock మాట్లాడి స్నానం చేయడానికి బాత్రూంలోకి పోయి డోర్ పెట్టుకున్నాను. ఎవరు? మా 6 అట్లా 6కి పోయింది. 5:30 6 మధ్యలో పోయింది. ఒక 7 అవుతుండే. ఇంకా డోర్ ఓపెన్ చేస్తుంది అని కొడుతుంటే తీస్తలే. డాడీ ఒకసారి పిలిచిండు. డాడీ పిలిస్తే ఎవ్రీ టైం పలికేది అనమాట. పలకలే అని నేను వెనకాల కిటికీ ఉంటుంది, కిటికీలకి చూస్తే హ్యాంగ్ చేసుకోను. అంటే ఎప్పటికి, అంటే ఏ టైంలోపు నువ్వు చూసినావు? 7:30 మధ్యలో నైట్ టైం. అంటే అక్క ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళి గడబెట్టుకుంది ఎంత టైం ఉంటుంది? 1 hour, 1.5 hour. అంటే 1.5 hour నార్మల్గా లోపల పడుకుందేమో అని చెప్పేసి మీరు అనుకున్నారు. అంటే స్నానం చేస్తుందని అనుకుంటాం. అంటే 1 hour అనుకో. ఇంకా ఇట్లా అప్పుడప్పుడు 1.5 hour అవుతుంది. మేము ఇంకా ఓపెన్ చేస్తలేదని చూస్తే అట్లా. రైట్. అంటే నార్మల్గా ఈ గొడవల గురించి అన్న ఇంట్లో మీ నాన్నగారితో కానీ అమ్మగారితో కానీ చర్చించడం అట్లా డే బై డే? మమ్మీతోనే మాట్లాడేది, డాడీతోనే ఎక్కువ మాట్లాడారు. డాడీకి చెప్పారు, మమ్మీకే చెప్పింది మొత్తం. మమ్మీకే తెలుసు అంతా. నీతో మీ అక్క ఏదైనా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుందా? షేర్ చేసుకోలేదు. ఇప్పుడు చెప్పాలి. ఒక లెటర్ కూడా రాసిందని చెప్తున్నారు, నిజమేనా? నిజమే. ఏమని రాసింది అక్క లెటర్లో? నాకు చూపించాలి, అది పిఎస్కి హ్యాండ్ ఓవర్ చేసేసి. నార్మల్గా రాసింది నీకు అర్థమవుతుంది కదా, ఏమని రాసింది? చదవాలి. మా అక్క ఇట్లా చచ్చిపోయిన తర్వాత ఆడికి తెస్తుంటే చూసినా కానీ ఆ లోపల మా బాబాయ్ వాళ్ళు తీసుకొని పిఎస్కి హ్యాండ్ ఓవర్ చేసి. అంటే ఫస్ట్ టైం అక్క హ్యాంగ్ చేసుకున్నప్పుడు వెనకాలకి వెళ్ళి చూసింది నువ్వు చూసి మీ డాడీకి ఇన్ఫార్మ్ చేసావు. ఓకే. అంటే డోర్ బద్దలు కొట్టి దాని తర్వాత మీరంటే బ్రతుకుందేమో ట్రై చేశారా? చేసాము, కానీ అప్పుడే అంబులెన్స్ వచ్చేసి డాక్టర్ చెప్పిండు బతకలే చెప్పింది. ఆల్మోస్ట్ 1 hour అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ 1 hour. అప్పుడు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి డాక్టర్ చూసిండు కానీ. నమస్తే. అయితే లాస్ట్ టైం అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? లాస్ట్ టైము మొన్న సాయంత్రము 5 గంటలకు నాకు టీ ఇచ్చింది. వాళ్ళ నాన్నమ్మకి నాకు టీ ఇచ్చి, నాన్నమ్మ ఏం చేస్తుందంటే టీవీ చూస్తుంది, తమ్ముడు ఏం చేస్తుంటే రాసుకుంటుంది అని చెప్పి. నేను షాప్ ఉంటుంది, కిందనే ఉంటా పైన. మధ్యాహ్నం అంతా బంద్ చేస్తా, మళ్ళీ 4ంటికి తీస్తా. నాకు 4:30కి చాయ్ ఇచ్చింది. ఇంకా లోపలికి వచ్చి స్నానం చేస్తా అని లోపలికి వెళ్ళిందంట, అంతే. ఇంకా 2 సార్లు డోర్ కొడితే తీయలేదంట. అంతలోపే ఫాదర్ వచ్చి ఏం చేస్తుంటే స్నానంకి వెళ్ళింది, చాలాసేపు అయింది దోదిసలు నాన్న అని మా అబ్బాయి చెప్తే డోర్ గట్టిగా కొట్టినట్టు. వాళ్ళ డాడీ వచ్చినట్టే తీస్తుంది, అసలు ఒక మాటకే తీస్తుంది. వాళ్ళ డాడీ అంటే కొంచెం రెస్పెక్ట్. మమ్మల్ని అసలు ఏమి భయపడించుకుంటుంది ఆమెనే మమ్మల్ని. వాళ్ళ డాడీకి భయపడుతుంది. డోరు తీస్తుంది నేను చెప్తాను, కొట్టిండంటే తీయట్లేదంట. తీయకపోతే మా బాబాయ్ కిటికీలో నుంచి చూడు ఏం చేస్తుంది, అసలు పడుకుందయిందా అని చూస్తే ఇట్లా వేసుకుని డాడీ అని వాడు ఏం మాట్లాడతలేదు, ఇట్లా అని చెప్తుండంట. అర్థం కాలేదంట ఈయనకి. అనుమానం వచ్చి డోర్ ఇట్లా నొక్కుతాకల్లా డోర్ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయేసరికి ఊరేసుకొని ఉందంట. అంటే అమ్మాయి జాబ్ చేస్తుందని విన్నాను. అంటే మరి ఆ రోజు అమ్మాయి ఆఫీస్కి వెళ్ళలేదా? అంటే జాబ్ చేయడానికని పోయిన సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. పోయిన సంవత్సరం ఖాళీగా ఉండడం ఎందుకని జాబ్ చూసుకుంటా అంటే సుచిత్రలో జాబ్ చేసింది. జాబ్ చేసిన తర్వాత ఈ ఎందుకు మానేసింది అన్న కారణం ఫస్ట్ నాకు తెలియలేదు. అయితే లెటర్లో రాసింది ఏంటంటే, జాబ్కు వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్లో కనబడి
మాట్లాడతానని చెప్పి ఎక్కడో పిలిచి కొట్టిండంట. రోడ్డు మీద కొట్టిన సంగతి నాకు చెప్పలేదు. దానివల్లనే మానేసిందని ఇప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను. నేను 2 నెలల నుంచి జాబ్కి వెళ్ళట్లేదు. కొంచెం హెల్త్ కూడా తనకి బాగాలేదు, వద్దులే అంటే ఎంఏ చేస్తాను నేనంటే అది అప్లికేషన్ ఏదో పెట్టేసి ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందంట, మళ్ళీ ఎక్కడ సెంటర్ అదేమో వస్తుంది కదా, అక్కడ చదువుకుంటా అని చెప్పింది. అంటే సరే 2 సంవత్సరాలు చదువుకుంటా అంటే చదువుకున్నాకనే పెళ్ళి అతనికే ఇస్తాను కూడా చెప్పిన. నేను వెళ్ళి కూడా మాట్లాడినా నేను. అయితే ఇక్కడ ఒక విషయం అడగాలి ఏంటంటే, అమ్మాయి తన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పిందా? ఇంట్లో చెప్పిన తర్వాత మీరు అంగీకరించారా? ఫస్ట్ అయితే చెప్పలేదు. ఫస్ట్ అయితే నేనే తెలుసుకొని అడిగితే అవును నేను ఇష్టపడుతున్నా అన్నాడు. అబ్బాయిని అడుగుతుంటే ఇష్టపడుతున్నా అన్నాడు. అబ్బాయి మీ ఇంటికి వచ్చి మాట్లాడా? అబ్బాయిని మేమే బలవంతంగా తీసుకొచ్చినాం. ఒకసారి అబ్బాయి పిలిస్తే రావాలి నువ్వు మాట్లాడడానికి, మా అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా అంటే వచ్చిండు. నేను మా తమ్ముడు మా ఆయన కలిసి ముగ్గురం అడిగినాం. అబ్బాయితో పాటు వాళ్ళ పెద్దలు ఎవరు వచ్చారు? ఆ రోజు ఎవ్వరు రాలేదు, ఒక్కడే వచ్చిండు. అంటే మేము పెద్దవాళ్ళని మేము ఏం అనలేదు, ఎందుకంటే పిల్లలు తప్పు కదా ఇది. మా అమ్మాయి నేను ఇష్టపడుతున్నా అని చెప్పిన, అతను కూడా నాకు చెప్పాలి కదా అని మా ఇంటికి రమ్మంటే వచ్చిండు. రాకపోతే నేను ఇంటికి వస్తా అని చెప్తే వచ్చిండు. వస్తే అడిగినాం, అంటే నేను ఇష్టపడుతున్నా అని ఆమె చెప్పింది. అబ్బాయి బలవంతంగా మీరు తీసుకొచ్చారా లేదా మీ అమ్మాయి బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చిందా? లేదు, మేము చెప్తే వచ్చేస్తాడు, చెప్తే వచ్చిండు. బలవంతంగా ఇట్లా లాక్కా రావడం అట్లా చేయలేదు మేము. ఒకసారి రామ్మ ఇంటికంటే పిల్లలతో చెప్తే వచ్చిండు. వస్తే అడిగినాం మేము, మా తమ్ముడు నేను మా ఆయన కలిసి. పాప కూడా ఉంది, పాప కూడా నేను ఇష్టపడతాను, అతను కూడా ఇష్టపడతాను. మళ్ళీ మీ తల్లిదండ్రులు అంటే మా తల్లిదండ్రులు నేను ఒప్పించుకుంటా, మీరు ఒప్పుకోండి అంటే. ఇప్పుడు పాప అప్పుడు చదువుకునేటప్పుడు 7-8 సంవత్సరాలు అంటే ఆమె 10th ఉంది, అప్పుడు చదువుకుంటుంది కాబట్టి చదువు అయిపోయినాక చేసుకుందూరు అంటే. అబ్బాయి ఏమంటే మా చెల్లె కూడా ఉంది కదా, పెళ్ళి అయిన తర్వాత చేసుకుంటా, మా తల్లిదండ్రులు నేను ఒప్పించుకుంటా అన్నాడు. ఆలోపు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలిసింది, వాళ్ళు కూడా మమ్మల్ని ఏమనలే, మేము కూడా వాళ్ళని ఏమనలేదు. ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వీళ్ళిద్దరు ఇష్టపడా 7-8 సంవత్సరాల నుంచి ఇష్టపడతారు. మరి 7-8 సంవత్సరాల నుంచి కూడా మీరు వాళ్ళ పెద్దలతో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అంటే వాళ్ళ మమ్మీతో మాట్లాడిన ఒకసారి, వెళ్తే మంచిగా మాట్లాడింది, మర్యాద ఇచ్చింది, మంచి కూర్చోమన్నది, వాటర్ తెచ్చి ఇచ్చింది నాకు. అయితే ఇట్లా చేసి తెలుసా నీకు అంటే, ఇక తెలిసింది ఒకరిది తప్పు కాదు కదా, ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు ఇష్టపడ్డారు సరే అన్నట్టే అన్నది ఆమె కూడా. కాకపోతే ఏమన్నదంటే మా పాప ఉంది, పాప పెళ్ళైనాక మాట్లాడుకుందాం మనము, అంతలోపు మనం ఎందుకు తొందర పడాలి, మీరు మంచిగురు మేము మంచుకున్నామని అనుకొని ఒప్పుకున్నాం అంతే. ఇద్దరు అటు అంగీకరించారు, ఇటు మీరు ఒప్పుకున్నారు. మరి పెళ్లికి ఎందుకు లేట్ చేశారు? కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు చెల్లి పెళ్ళి అని చెప్పారు, నాకు కూడా తెలిసింది అంతే. ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు మేము మా అమ్మాయిని ఇస్తామన్నప్పుడు వాళ్ళ అమ్మ కూతురు ఉందనే చెప్పింది నాకు, ఆ అబ్బాయి కూడా మా చెల్లి ఉందనే చెప్పిండు. మీరు వాళ్ళని కూడా వెళ్ళి అడగొచ్చు, వాళ్ళు ఏం తప్పు చెప్పలేదు నాకు తల్లిదండ్రులు. తల్లి అయితే మా కూతురు పెళ్ళైనాక మాట్లాడతా అని చెప్పింది. కాకపోతే ఈ 6 నెలల నుంచి కొంచెము షాడిస్ట్ లెక్కలు చేస్తుండంట, మళ్ళీ కట్నం ఎక్కువ కావాలి. ఆ విషయాలు మీకు తెలుసా? అంటే అమ్మాయిని ఎట్లా రోడ్డు పైన కొట్టడం కానీ, అంటే వేరే రకంగా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా జరిగాయంటూ కూడా వచ్చినాయి. కొన్ని ఏంటంటే కొన్ని స్క్రీన్ షాట్లు ఇట్లా చనిపోతానని చెప్పేసి స్క్రీన్ షాట్ బ్లేడ్తో కట్ చేసిన అవి రీల్స్ ఉంటాయి కదా, అవి తీసి నాకు అమ్మాయికి పెట్టిండు, ఇద్దరికి పెట్టిండు, నాకు కూడా పెట్టిండు టార్చర్ లాగా. అట్లా ఈ రోజు ఇది పెడతాడు, రేపు ఇంకోటి వాళ్ళని తీసుకొని పోతుంటే పాటలు ఎట్లా పంపిస్తున్నాడు? వాట్సాప్ లో పంపిస్తున్నాడా? అది ఇద్దరికి వచ్చేటట్టే. మళ్ళీ 1 minute ఓపెన్ చేస్తే ఇట్లా నేను ఓపెన్ చేసి చూసేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు, అది 1 minute అనమాట. ఓపెన్ చేస్తాగానే వెళ్ళిపోతుంది అది. మళ్ళీ నేను ఇంకొకరు చూపించడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, మొత్తానికి మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి. లాగా నేను వెళ్ళి అడిగిన, నాన్న ఇట్లా చేయొద్దు కదా, తప్పు కదా, ఇట్లా ఎందుకు చేస్తున్నావు నువ్వు, నా వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అంటే, నీ వల్ల ఏం ప్రాబ్లం, నువ్వు కన్న తల్లి లాంటి దానివి, నీ కాళ్ళు మొక్కుతాను మొక్కిండు నాకు పెద్ద కొడుకు అని చెప్పిండు. పెద్ద కొడుకు లాంటి అన్నాను. పెద్ద కొడుకు అయితే నిన్న అట్లా అయినప్పుడు నేను అన్న వాళ్ళ దోస్తులతోటి, మా పాప ఇట్లా చనిపోయింది అంత ఇష్టం అన్నప్పుడు వచ్చి చూసుకోమని నేను ఏమన్నాను, తర్వాత ఏమన్నా అంటుండొచ్చు, ఇప్పుడైతే అన్నాను ఈ రోజు మొత్తం ఏమన్నా అతన్ని అని చెప్పిన. అయినా కూడా రాలేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వచ్చారు ఇక్కడికి? మా తమ్ముడు వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసి ఉందంట. మళ్ళీ తల్లిదండ్రులు తప్పు చేయలేరు, నేను కూడా ఒప్పుకుంటా, తల్లిదండ్రులు మేము ఎట్లనో వాళ్ళు అట్లా. నాకు అన్న లేడంటే అన్న అతనే అని చెప్పిండు అబ్బాయి నాకు. మా డాడీ నీకు అన్న అంటే సరే ఒప్పుకున్నాను నేను. అంటే ఈ 6 నెలల నుంచి కూడా అమ్మాయి ఇలా పరిస్థితి ఎట్లా ఉంది, అబ్బాయి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, మీతో కాకుండా మీరు మీ హస్బెండ్తో షేర్ చేస్తారా ఈ విషయాన్ని? మా ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని నేను ఏ విషయాలు తెలియదు, కాకపోతే ఈ విషయము అతనికి ఇస్తామని తనకి కూడా తెలిసి మంచిగా ఉన్నారని అనుకుంటాం కదా. ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకునేది మనము నైట్లో మాట్లాడుకుంటారు, మనం చూడలేం కదా. మేము ఆయన అలసిపోయి వస్తాడు, పడుకుంటాం, మేము పాప పడుకుంటుంది, నైట్లో ఎప్పుడో ఫోన్ మాట్లాడుకుంటాం, అవన్నీ మనం వినం కదా. మంచిగా రమ్మంటే మంచిగా ఉన్నానే చెప్పింది, ఇద్దరు మంచిగా ఉన్నదే. కాకపోతే 6 నెలల నుంచి స్క్రీన్ షాట్లు నాకు కూడా పెట్టిండు. అంటే మరి నేను ఒక విషయం అడుగుతా, అంటే మీ ఇటు సైడ్ మీరు ఒప్పుకుని అటు సైడ్ వాళ్ళు ఒప్పుకొని
అందరూ అంగీకరించారు. అంటే మరి వేరే ఇతర కారణాలు ఏమై ఉండొచ్చు? అమ్మాయి చనిపోయే వరకు వెళ్ళిందంటే ఏం అర్థం చేసుకోవాలి? అంటే మధ్యలో ఒక అమ్మాయి అంటే వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయి వచ్చిందంట పరిచయం. అది చిన్నప్పటి నుంచి పాప వచ్చిందంటే పరిచయం అయిందేమో. వస్తారు కదా ఎవరైనా క్లాస్మేట్లు. అయితే వాళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారని పాప చెప్పింది నాకు. వాళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నప్పుడు కొంచెం ఈమెతో గొడవ పడ్డాడంట. గొడవ పడితే వద్దేసి ఆ అమ్మాయిని చేసుకుంటాడేమో అన్నాడంట. మళ్ళీ ఇంకో మాట చెప్పిండంటే 70 లక్షలు ఇచ్చే అమ్మాయి ఉంది నాకు, నేను చేసుకుంటే నాకేమొస్తుంది అని అన్నాడంట. అంటే ఇన్ని రోజుల తర్వాత గుర్తుకొచ్చిందా? అప్పుడు కూడా మేము గరీబ్గానే ఉన్నాం, మేము ఏం కట్నం ఇవ్వలేను అని కూడా చెప్పినాను. కట్నం నిన్ను ఎవరు అడిగిరా అంటే కావాలంటే ఉల్టా నీ ఖర్చులకు లేకపోతే నేను ఇస్తాను నాతో అని చెప్పిండు. డబ్బులు కూడా ఇస్తా నాకు తెలియదు. అంటే అమ్మాయిని కొట్టాడు అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ విషయం మీకు ఎలా తెలుసు? మీకు ఎవరు చెప్పారు? లెటర్లో రాసిందంట. లెటరు మేము మీరు చదవలేదా లెటర్? నేను ఇంగ్లీష్ చదవడం నాకు రాదు. అయితే మా పాప చనిపోయినప్పుడు నేను షాప్లో ఉన్న, పైనుంచి వచ్చేసరికి మా హస్బెండ్ తీసేసరికి అతనేమో పట్టుకొని పాపని పిలిచి షాప్లో పెట్టిందా లెటర్? షాప్లో ఉంటా. లెటర్ నేను షాప్లో ఉంటాను, నేను షాప్ చూపించుకుంటా. అతను డ్యూటీ నుంచి వచ్చిండు, పైన వాళ్ళే ఉన్నారు. మా బాబు వచ్చి రమ్మంటున్నాడు నన్ను, ఇలా ఇలా అని పిలుస్తున్నాడు, షాప్ బంద్ చేయ అంటున్నాడు. చెప్పడానికి రావట్లేదు అతనికి. మా అత్తమ్మ ఏమైనా అయిందేమో, మా అత్తమ్మ కూడా ఉంటుంది, ముస్లాంకి ఏమైనా అయిందేమో పిలుస్తుండేమో అని నేను కింద షాప్ వదిలేసి పక్క మీకు తాళం ఏమని చెప్పేసి పైకి వచ్చేసేసరికి పాపని దించి మా ఆయన పిలుస్తుండు పాపని, లేవు అని. నేను ఏమైనా అయిందేమో అంటే ఇట్లా అని చెప్తున్నాడు. నాకు కొత్త క్లియర్గా లెటర్ ఉందని కూడా నాకు తెలియదు. మేము అవన్నీ ఏం పట్టించుకోలేదు, పాపని చూసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి నేను అంబులెన్స్ నీళ్ళని బయటకు వచ్చి పరిగెత్తి అందరినీ పిలుస్తున్నా, బాబు అంబులెన్స్కి ఫోన్ చేయండి, అంబులెన్స్కి ఫోన్ చేయండి. చాలామంది వచ్చారు జనాలు, పిలవంగానే వస్తారు మాకు ఎవరైనా కానీ. వచ్చేసి ఏమైందని అంకుల్ని అడిగితే ఇట్లా పాప ఇట్లా అయిందంటే అందరూ పాపని ఇట్లా లేపుతురు, లేవమని పిలుస్తున్నారు, అఖిల అని పిలుస్తున్నారు. చాలామంది వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు. నాకు తెలియదు, నేను ఉందని అనుకుంటున్నా. హాస్పిటల్ తీసుకొస్తే బతుకుతుంది, అంబులెన్స్కి ఫోన్ చేయండి బాబు, అంబులెన్స్ ఫోన్ చేయండి అని కాళ్ళు మొక్కుతున్నా అందరివి. అంటే మేము చేస్తామంటే మేము ఉన్నామంటే నన్ను పట్టుకున్నారు చాలామంది. నువ్వు కంగారు పడకని కూర్చోబెట్టిరు, నన్ను వాటర్ ఇచ్చిరు, అన్నీ చేసిరు మంచిగా. లెటర్లు ఇవన్నీ మాకు అప్పుడు తెలియదు. మళ్ళీ మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముడికి ఫోన్ చేస్తే వచ్చేసి చూసిండు. అదొకటి చేతిలో పట్టుకోండు, ఏందని చెప్తే నువ్వు చూడొద్దు ఇప్పుడు అన్నాడు నన్ను. నాకేం చెప్పాలి, నాకు అందులో లెటర్లు ఏముందో, ఏం చదివితే ఏమేమి పడిపోతుంది అని చెప్పేసి తీసుకుపోయి అతను చదివేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసి ఫోన్ కూడా ఇచ్చేసిండు. మళ్ళీ ఇక ఫోన్లలో ఆమె ఏమేమి పెట్టిందో మాకు తెలియదు. స్క్రీన్ షాట్లు తీసిన అని చెప్పింది నాతోటి, అతను పెట్టినాయి నాకు, ఆమెకు వచ్చినాయి స్క్రీన్ షాట్. ఇది షేర్ చేసుకుందా అంటే నార్మల్గా ఆ ముందు రోజు కానీ ఆ టైంలో? మేము ఇంట్లోనే ఉంటాం, మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటాం, ఇద్దరం టీవీ చూసుకుంటూ ఉంటాం, మాట్లాడతాం. నేను అబ్బాయి కూడా నీతో ఎట్లుంటుండంటే కూడా మంచిగానే ఉండ అన్నాడు. కాకపోతే లోపల టార్చర్ చేస్తున్నాడు, నా ముందు మంచిగా ఉన్నట్టే చెప్తుంది, లోపల అయితే టార్చర్ చేస్తుంది.